Hey guys, welcome back to my channel. One more easy and tasty quick recipe, that is lemon rice. Peanuts and cashew nuts యాడ్ చేసి లెమన్ రైస్ చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ నేమ్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మంచిగా ఫ్రై చేసుకోండి. పీనట్స్ అండ్ క్యాషూ నట్స్ ఈ లెమన్ రైస్లో కన్ఫర్మ్ వేయండి, అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. 1 గ్లాస్ రైస్కి 1 లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. మీ రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకా లెమన్ జ్యూస్ ఇంక్రీజ్ చేయండి. లెమన్ జ్యూస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒకసారి ఇప్పుడు రైస్ వేసేయండి. రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా ఓకే, లేదా అప్పుడే కుక్ చేసుకున్న రైస్ అయినా మిక్స్ చేయొచ్చు. ఏ రైస్ అయినా యూస్ చేయొచ్చు. లెమన్ రైస్కి బాగుంటుంది టేస్ట్. ఈ సమ్మర్లో ఎక్కువ ఫ్రూట్స్ అని జ్యూసెస్ అని తీసుకుంటుంటాం కదా, సో ఇలా ఇంట్లో వాళ్ళకి ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా అనిపిస్తుంది. ఇలా లెమన్ రైస్ చేసి ఇవ్వండి, బాగుంటుంది. అందులో పీనట్స్ అండ్ క్యాషూ నట్స్ కంపల్సరీ వేయండి, అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది లెమన్ రైస్ది. ఓన్లీ లెమన్ రైస్ చేస్తే టేస్ట్ రాదండి, అందులో పీనట్స్ అండ్ క్యాషూ నట్స్ వేస్తేనే టేస్ట్ వస్తుంది. సో లేట్ చేయకుండా మీరందరూ కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో. సో ఇలా మంచిగా రైస్ మిక్స్ చేసుకొని అందులో సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి. చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేయండి. కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలానే పెట్టండి. తర్వాత ప్లేట్లలో వేసి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. సో ఇంత బాగుంది కదా అండి, కలర్ఫుల్గా, అండ్ పీనట్స్ క్యాషూ నట్స్. సో ఎంత మంచిగా కనిపిస్తుందో, తినేటప్పుడు కూడా అంత మంచిగా అనిపిస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.